నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సందులు 16 మార్కులు అయితే వస్తాయి. సో ఇప్పుడు సందులలో భాగంగా ఫస్ట్ నేను శుత్వ సంధి చెప్తున్నాను చూడండి. శుత్వ సంధి ఏంటంటే సకారత వర్గాలు స అనే అక్షరము ష ఒత్తులాగా, అండ్ త అనే అక్షరం ఏదైతే ఉందో అది ద ఒత్తులాగా, అలాగే మనకు ద అనే అక్షరం ఏదైతే ఉందో త అనేది చ అక్షరం ఒత్తులాగా, చ ఒత్తులాగా, అండ్ ద అనేది జ ఒత్తులాగా మారితే దాన్ని శుత్వ అంటాం. స అనేది ష ఒత్తు, త అనేది చ ఒత్తు, ద అనేది జ ఒత్తు లాగా మారుతుంది అనమాట. ఈ మూడు గుర్తించుకోండి శుత్వ సంధిలా. చూడండి, ఈ ప్లస్ తీసేసి కలిపి చదివినా మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. రామస్ ప్లస్ చినోతి ఉంది, రామస్ చినోతి అంటాం చదివితే, రామస్ చినోతి అని అంటాం. కాబట్టి దీన్ని ఇట్లా రాస్తాం. స అనేది ఎలా మారాలి? ష ఒత్తు లాగా, కాబట్టి రామస్ చినోతి అని చెప్పేసి రాస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇది కలపాల్సిన దాంట్లో. ఒకవేళ విడగొట్టాల్సిన దాంట్లో అయితే ఈ క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి? ఎక్కడైతే ఒత్తులు కలిసి ఉన్నాయో అక్కడి నుంచి విడగొట్టాలి. ఇక్కడ ఒత్తులు కలిసి ఉన్నాయి కదా, షాకి చా ఒత్తు, కాబట్టి ఇక్కడ నుంచి విడగొడితే ఇప్పుడు రివర్స్ లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, శరత్ ప్లస్ చంద్ర. కలిపి చదివితే తెలుస్తుంది మీకు, శరత్ చంద్ర అంటాం, శరత్ చంద్ర. కాబట్టి ఇత్త అనేది చా ఒత్తులాగా మారుతుంది, కాబట్టి శరత్ చాకి చా ఒత్తు చంద్ర, శరత్ చంద్ర అని చెప్పేసి రాస్తారు. ఓకేనా. నెక్స్ట్ హరీష్ చేతే, సేమ్ దీనిలాగా సా అనేది ఎలా మారాలి? షా ఒత్తులాగా, కాబట్టి హరీష్ షా ఒత్తు అండ్ చేతే ఆల్రెడీ ఉన్నటువంటిది ఇది. సో ఎగ్జామ్ లో ఇవి వచ్చినాయి అనుకో, ఇక్కడ చాకి చా ఒత్తు కలిసిన కాంచి విడగొట్టాలి, ఇక్కడ షాకి షా ఒత్తు కలిసిన కాంచి విడగొట్టాలి. మళ్ళీ రివర్స్ లో షా అనేది సా లాగా, చ అనేది త లాగా ఇట్లా రాసేయాలి. ఓకేనా. నెక్స్ట్ సద్ ప్లస్ జనహ, సజ్జన అంటాం, సజ్జనులు, సద్ ప్లస్ జనహ. కాబట్టి సద్ అంటే ద అనేది జా ఒత్తులా, కాబట్టి జాకి జా ఒత్తుకి రాసిన, అండ్ జనహ అప్పటికే ఉంది. సో ఇలా రాస్తాం సజ్జన. ఈ బిట్ లో 8 క్వశ్చన్స్ ఇస్తారు, 4 రాయాలి, ఒక్కొక్క దానికి 2 మార్కులు. సంధి పేరు కూడా కంపల్సరీ రాయాలి. సంధి విడగొట్టినందుకు 1 మార్కు, పేరు రాసినందుకు 1 మార్కు, సంధి కలిపినందుకు 1 మార్కు, పేరు రాసినందుకు 1 మార్కు ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా పేరు రాయడం మర్చిపోవద్దు. అండ్ అరీన్ జయతి చూడండి, కలిపి అరీన్ ప్లస్ జయతి, అరీన్ జయతి కలిపి చూస్తేనే తెలిసిపోతుంది మనకు. సో అలా కలిపి చూస్తే అరీన్ జయతిలో ఈ నా తీసేసి ఇన్య ఇలా రాసేసి జయతి అని రాసేయండి ఫ్రెండ్స్. అరీన్ ప్లస్ జయతి, అరీన్ జయతి అవుతుంది. ఇన్య ఇట్లా రాసేయండి. ఓకే. అండ్ ఎగ్జామ్ లో ఇద్దరికి వస్తే ఇక్కడ నుంచి కలిసి ఉన్నటువంటి ఒత్తులు కలిసినటువంటి అక్షరాలను విడగొట్టేయాలి, దాని రివర్స్ లో ఏముందో అక్కడ అది రాసేయాలి. ఈ విధంగా ఈ 5 12th బిట్ లో ఒక క్వశ్చన్, 13th బిట్ లో ఒక క్వశ్చన్, 4 మార్క్స్ అయితే డెఫినెట్ గా వస్తాయి వీటిలో. అంటే శుత్వ సంధిలో 4 మార్కులు ఉన్నాయి. అలాగే స్తుత్వ సంధి చూడండి, స్తుత్వ సంధి అంటే ఏంది? అది కూడా సేమే, సకార వర్గాలే. స అనేది ఇప్పుడు ఇక్కడైతే షా ఒత్తు మారింది, ఇక్కడ ఈ షా లాగా మారుతుంది అనమాట. అండ్ త అనేది టా లాగా మారుతుంది, ఇక్కడ చా లాగా మారింది, ఇక్కడ ట లాగా మారుతుంది అనమాట. అది గుర్తుంచుకోండి. సో రామస్ ప్లస్ టీ కతే చదవండి, రామస్ టీ కతే అంటాం. కాబట్టి రామస్ టీ కతే, సా ప్లేస్ లా ఇది రాసిన, టీ కతే ఆల్రెడీ ప్లేస్ తర్వాత ఉంది, అది యాజ్ యూజువల్ గా రాసేస్తాం, రామస్ టీ కతే. ఎగ్జామ్ లో మళ్ళీ విడగొట్టమని చెప్పేసి అన్నారు అనుకోండి, ఇది క్వశ్చన్ వస్తే ఎక్కడైతే ఒత్తులు కలిసినాయో అక్కడి నుంచి ఇక్కడ విడగొట్టేయాలి. ఓకేనా. నెక్స్ట్ తత్ ప్లస్ టీకా, టా ఒత్తులాగా మారాలి, కాబట్టి తత్ ప్లస్ టీకా తట్టీకా అని రాస్తాం. సో దాన్ని ఒక గిట్ట రాస్తారు, టాకి టా ఒత్తు, తట్టీకా, తత్ ప్లస్ టీకా తట్టీకా ఇలా రాసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. అండ్ దీన్ని రివర్స్ లో రాయమనంటే ఇగో టా ఒత్తు ఇక్కడ ఉంది, కాబట్టి తత్ ప్లస్ టీకా అని రాస్తారు. నెక్స్ట్ చూడండి, రామస్ ప్లస్ షష్ట, సా అనేది షా ఒత్తులాగా మారాలి, కాబట్టి రామస్ ఆల్రెడీ ప్లస్ తర్వాత షష్ట ఉంది, కాబట్టి అది రాసేయండి, షష్ట. రామస్ ప్లస్ షష్ట, రామషష్ట అవుతుంది. ఇది ఎగ్జామ్ లో వచ్చింది అనుకో, షష్ట ముందు ఉన్నటువంటి శాఖ నుంచి విడగొట్టాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, చక్రిన్ ప్లస్ ఢౌకసే, చక్రిన్ ఢౌకసే అన్న వస్తుంది ఇక్కడ. సో చక్రిన్ ప్లస్ ఢౌకసే, చక్రిన్ అన్న రాసిన, ఢౌకసే, చక్రిన్ ఢౌకసే అని చెప్పేసి అంటాం మనం. ఈ విధంగా రాస్తాం దీన్ని. అండ్ లాస్ట్ ఇది చూడండి, ఇష్ ప్లస్ తహ, ఇక్కడ ఏం చేస్తామంటే తహ అనేది టా ఒత్తుగా మారుతుంది, తా అనేది టా ఒత్తుగా మారుతుంది. అప్పుడు ఇస్ ప్లస్ తహ ఇష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఇష్ టహ అని రాస్తాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, వీటిలో నుంచి కూడా 12th బిట్ లో ఒక క్వశ్చన్ అండ్ 13th బిట్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓవరాల్ గా దీంట్లో కూడా 4 మార్కులు వస్తాయి. సో ఇక్కడ బోర్డు పైన ఉన్న వాటిలోంచి మీకు 8 మార్క్స్ అనేవి వస్తాయి. ఇంకో 8 మార్క్స్ కి నెక్స్ట్ చెప్పేటటువంటి సందులలో ఉంటాయి. చూడండి నెక్స్ట్ జస్వ సంధి. జస్వ సంధి ఏంటంటే క చ ట త ప అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి గ జ డ ద బ లాగా మారుతాయి అనమాట. సో వాటి కింద రాసినటువంటి క గ చ జ డ ద త ద
బ ఇలా మారితే ఆ సంధిని మనం జస్తో సంధి అని అంటాం. సో దానిలాగానే గుర్తించుకోండి వీటిని. వాక్ ప్లస్ ఈశః, వాక్ అంటే గ ఒత్తు మార్చాలి, వాగీష అవుతుంది అప్పుడు. ఓకే, సో వాగీషః అని రాస్తాం దీన్ని. వాక్ ప్లస్ ఈశః, వాగీషః. నెక్స్ట్ ఇది చూడండి, అచ్ ప్లస్ అంతః, చ అనేది జా ఒత్తులాగా మారుతుంది కాబట్టి అచ్ ప్లస్ అంతః అజంత అవుతుంది. ఓకే, సో అజంతః. నెక్స్ట్ చూడండి, షట్ ప్లస్ ఆనన, ట అనేది డ లాగా మారుతుంది కాబట్టి షట్ ప్లస్ ఆనన షడానన అంటాం. షడానన ఇలా. ఓకే, నెక్స్ట్ సత్ ప్లస్ ధర్మ. చూడండి, త అనేది ద వద్దు లాగా మారుతుంది కాబట్టి సద్ధర్మ. సత్ ప్లస్ ధర్మ సద్ధర్మ అని చెప్పేసి ఇలా రాస్తుంది దీన్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్ ప్లస్ జమ్, ప అనేది బా లాగా మారుతుంది కాబట్టి అబ్జమ్ అంటాం దీన్ని. బా వత్తు అండ్ జమ్, అబ్జమ్ ఇలా రాస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీటిలో నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ 4 మార్కులు వస్తాయి. ఈ 13 లో ఒకటి, 12 లో ఒకటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 4 మార్క్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి, అనునాసిక సంధి. నాసిక అంటే ముక్కు, ముక్కు ద్వారా పలకబడేటువంటి అక్షరాలు కలిగి ఉంటుంది సంధి ఇది. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం అంటాం. వాక్ ప్లస్ మయాన్ని మనం వాంగ్మయం, వాంగ్ గిట్ట రాస్తాం, వాంగ్మయం అని చెప్పేసి రాస్తాం. సో వాక్ ప్లస్ మయం, వాంగ్మయం అని వస్తుంది చూడండి, అందుకే అనునాసిక సంధి అంటాం. షట్ ప్లస్ మాసాహ, షణ్మాసహ అని రాస్తాం. షణ్మాసాహ అని చెప్పేసి ఇలా. ఓకే, నెక్స్ట్ జగత్ ప్లస్ నాథ, చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ జగన్నాథ అనేది. సో జగత్ ప్లస్ నాథ జగన్నాథ అవుతుంది. జగత్ ప్లస్ నాథ జగన్నాథ పేరులోనే ఉంది కాబట్టి మనం యాజ్ యూజువల్గా ఈజీగా రాసేస్తాం దాన్ని. కకుప్ ప్లస్ నేత, కకుం నేత, ప అనేది మా లాగా మారుతుంది కాబట్టి కకుం నేత, కకుప్ ప్లస్ నేత కకుం నేత ఇలా అవుతుంది అనమాట. నెక్స్ట్ చిత్ ప్లస్ మయం. చూడండి, చిన్మయం అంటాం దీన్ని. ఏమంటాం? చిన్మయం ఇలా రాస్తాం. ఓకే ఫ్రెండ్స్, చిత్ ప్లస్ మయం చిన్మయం అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ వీటిలో కూడా 4 మార్కులు ఉన్నాయి. ఇక మీకు గుర్తించుకోవడం కోసం చాలా ఈజీ అయినటువంటి విసర్గ సంధిలోంచి 4 పదాలు ఉన్నాయి. చాలా సార్లు రేర్ టైంలో తప్ప మిగిలినటువంటి ప్రతిసారి వీటిలో కూడా ఈ 4 కూడా 4 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. 8 అంటే 4 మార్కులు కూడా వీటిలో ఉన్నాయి. సో జనరల్ గా ఈ విసర్గ సంధి ఎట్లా అంటే ప్లస్ కి ముందు ఉన్నటువంటి పదాలను అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ విసర్గలు ఉన్నాయి. ఇలా ఉన్నదాన్ని మనం విసర్గ సంధి అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ప్లస్ కి ముందు ఉన్నటువంటివి విసర్గలు ఉంటే అది విసర్గ సంధి. అప్పుడు ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ గా ఏం చేయొద్దు, జస్ట్ ఇక ఫస్ట్ దాన్ని ఏమని రాయాలంటే ప్లస్ తీసేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బాలహ. అక్కడ ఉన్నటువంటి అక్షరాలే ఆన్సర్లు. సో కరోతి కొత్తగా రాసేది మిగిలిన వాటికన్నా అట్లా రాసిన ఇక్కడ దీనికి ఆన్సర్ అదే అనమాట. సో జస్ట్ ప్లస్ తీసేస్తే ఆన్సర్ అయిపోతుంది ఫస్ట్ దానికి. ఇది బాలహ కరోతి అని చెప్పేసి. అండ్ దీనికి ఎట్లా రాస్తారు? పాచక పచ్చతి అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ప్లస్ ని తీసేయండి, పచతి ఇలా. అండ్ థర్డ్ దీన్ని ఎలా రాస్తాం? రామహ ఖాదతి అని చెప్పేసి రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఫోర్త్ దాన్ని ఎట్లా రాస్తారు? వృక్ష ఫలతి అని చెప్పేసి రాస్తారు డైరెక్ట్ గా అనమాట. అంటే ప్లస్ తీసేస్తే ఇది అయిపోతుంది ఆన్సర్. ఒకవేళ ఇవే ఇచ్చింది అనుకో, రివర్స్ లో రాయమన్నప్పుడు ఈ విసర్గ తర్వాత ప్లస్ పెట్టేయండి, సింపుల్ గా విసర్గ తర్వాత ప్లస్ పెట్టేయండి, విడగొట్టినట్టు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాస్ లో మొత్తం మీకు ఇవి ఎక్స్ట్రా అనుకున్న 16 మార్క్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.